హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుగుణ్ కుమార్. మీరు చూస్తున్నారు సుగుణ్ టెక్ తొట్టింపూడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ సెకండ్కి స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ న్యూస్ వచ్చేసి ఈరోజు నథింగ్ ఫోన్ నుండి నథింగ్ ఫోన్ 2A మొబైల్ అయితే మార్చి 5వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇక దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెజల్యూషన్ విషయానికి వస్తే 5K రెజల్యూషన్ ఉంటుందని లీక్స్ అయితే తెలుస్తుంది. దీని స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ప్లస్ 8GB ర్యామ్ బూస్టర్ అయితే దీంట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మొబైల్ మనకి గ్రే కలర్లో కనిపిస్తుంది. ఇక కెమెరా కూడా డిఫరెంట్గా తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈ పిక్లో అయితే మీరు చూడొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షామీ నుంచి షామీ 14, 14 Pro, 14 Ultra ఈ మొబైల్స్ అయితే చైనాలో లాంచ్ అయినాయి. 14 Ultra సర్క్యులర్ షేప్లో క్వాడ్ కెమెరా సెటప్తో ఉంటుంది. 4 కెమెరాలు 50 మెగాపిక్సెల్ కెమెరాలే ఉంటాయి అన్నమాట. 14 మొబైల్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్ కెమెరాలే ఉంటాయి. ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. 14 Ultra ఏదైతే ఉందో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోవచ్చు అని లీక్స్ అయితే తెలుస్తుంది. ఇక దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక దీని స్టోరేజ్ విషయానికి వస్తే 8GB 128GB స్టోరేజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే దీంట్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక దీని బ్యాటరీ విషయానికి 4610 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉండబోతున్నట్టు లీక్స్ అయితే తెలుస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్ OnePlus 12R నుంచి. OnePlus 12R మనకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే ఉంది. ఈ మొబైల్ కూడా మనకి 2 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 8GB 128GB, 12GB 250GB ఈ వేరియంట్స్లో తీసుకొచ్చారనమాట. ఏదైతే 12GB 250GB వేరియంట్ ఉందో దీంట్లో చిన్న ఇష్యూ అయితే జరిగింది. UFS స్టోరేజ్ 4.0కి సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఏదైతే లాంచ్ జరిగి మనకి మొబైల్ సేల్స్ అయితే జరిగాయో తర్వాత వాళ్ళ వెబ్సైట్లో UFS 3.1K సపోర్ట్ చేస్తుందని వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. దీంతో కస్టమర్స్ దీని మీద ట్రోల్ చేయడం వల్ల మళ్ళీ OnePlus రియాక్ట్ అయ్యి ఏదైతే హై రేంజ్ మొబైల్స్ ఉన్నాయో అవి అయితే రిటర్న్ పెట్టమని చెప్పింది. ఈ రిటర్న్ పెట్టిన వాళ్ళకి మనీ కూడా మార్చ్ 26 కల్లా మనీ రిఫండ్ చేస్తామని చెప్పేసి OnePlus 12R అయితే రియాక్ట్ అయ్యింది. షామీ నుంచి షామీ ప్యాడ్ 6S Pro ఇదైతే చైనాలో అయితే ఫిబ్రవరి 22వ తారీఖున లాంచ్ చేస్తున్నారు. ఇక దీని స్పెసిఫికేషన్ విషయానికి వస్తే డిస్ప్లే వచ్చేసి 12.4 3K LCD డిస్ప్లే ఉంటుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 144 రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఈ చిప్ సెట్ అయితే ఉంటున్నట్టు తెలుస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్. కనెక్టివిటీ విషయానికి వస్తే వైఫై వర్షన్ 7తో ఉంటుంది. ఇక దీని బిల్డ్ వచ్చేసి ఫుల్ మెటల్ బాడీ అయితే ఉండబోతున్నట్టు నుంచి యాపిల్ 16 Pro ఈ మోడల్స్లో కెమెరా మరియు కలర్స్ అయితే లీక్ అయినాయి అనమాట. ఒక కలర్ వచ్చేసి టైటానియం గ్రే కలర్, ఇంకో కలర్ వచ్చేసి గోల్డ్ కలర్లో అయితే లీక్స్. అలాగే కెమెరా వచ్చేసి మనకి ఇంతకుముందు చూసే ఉంటాం, స్పిన్నర్స్ ఉంటాయి కదా, ఆ స్పిన్నర్ ఎలా స్పిన్ అవుతుందో అలాగే కెమెరా కూడా స్పిన్ అవుతా ఒక వీడియో అయితే మనకి ఇంటర్నెట్లో రెండర్ అయితే కనిపించింది. అలాగే యాపిల్ కూడా మనకి సజెషన్ ఇస్తూ ఉంది. సజెషన్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ మనకి నీళ్ళలో పడుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళలో పడ్డ ఫోన్స్ ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరైనా కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఫోన్ తీసుకెళ్ళి బియ్యంలో పెట్టడం, 2 రోజులు అలా ఉంచితే డ్రై అయిపోతుందని బియ్యంలో ఉంచుతూ ఉంటారు. సో యాపిల్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇలా చేయొద్దు, వాటర్లో పడ్డ వెంటనే తీసుకెళ్ళి మనకి సర్వీస్ సెంటర్లో కానీ రిపేర్ సెంటర్లో కానీ ఇచ్చినట్టయితే వాళ్ళు హాట్ బ్లోయర్స్ ఉంటాయి కదా, హాట్ బ్లోయర్స్తో హాట్ ఎయిర్ వదిలి దాన్ని అయితే ఆ వెట్ అంటే తడి అయితే ఏదైతే ఉందో ఆ తడిని రిమూవ్ చేయడానికైతే తడిని రిమూవ్ చేస్తే మొబైల్ అయితే క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సో ఇంతకుముందు కూడా ఇలాగే జరిగేది. మనం ఇది నాన్ రిమూవబుల్ మొబైల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైతే బ్యాటరీ తీయలేం కాబట్టి, ఇంతకుముందు రిమూవబుల్ బ్యాటరీస్ ఉన్నాయి. అప్పుడైతే మనం బ్యాటరీ తీసి ఎండలో పెట్టడం కానీ బియ్యంలో వేయటం కానీ ఇలా చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చే నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ కాబట్టి సో ఇలా పెడితే బ్యాటరీ కూడా ఆ తేమ పోక బ్యాటరీ పేలే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి వెంటనే సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి సర్వీస్ చేయించుకుంటే మంచిదని యాపిల్ అయితే సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నడిగామ అనే గ్రామం నుంచి కైవల్య అనే పాప 4 months పాప అనమాట. ఈ పాప ఒక 120 థింగ్స్ని అంటే పక్షులను కానీ జంతువులను కానీ అంటే మనుషుల పేర్లు కానీ ఇలా 120 థింగ్స్ని అయితే
గుర్తుపట్టడం, అంటే వాళ్ళ మదర్ ఉంది కదా, ఎవరైతే పేరుతో పిలుస్తుందో వాళ్ళనైతే చూడటం, వాళ్ళని డిటెక్ట్ చేయటం, ఇలా అయితే 120 థింగ్స్కి ఆ బేబీ అయితే రియాక్ట్ అవుతూ ఉంది. ఇది గమనించిన తల్లి ఆ వీడియో తీసి నోబెల్ వాళ్ళకి ఈ వీడియో అయితే పంపించిందనమాట. నోబెల్ వాళ్ళు దీన్ని గుర్తించి నోబెల్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ అయితే ఆ పాపకైతే అందించడం జరిగింది. నెక్స్ట్ షామీ నుంచి షామీ 14 సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఫిబ్రవరి 25వ తారీఖున అయితే లాంచ్ చేస్తున్నారు. అలాగే ఈ షామీ అల్ట్రా మోడల్ ఏదైతే ఉందో ఇండియాకి రాకపోవచ్చు అని చెప్తున్నారు. సో చూద్దాం, ఫిబ్రవరి 20వ తారీఖున ముందన్నారు, తర్వాత వచ్చేసి మార్చి 7న అన్నారు. వీళ్ళైతే కన్ఫామ్గా ఏ డేట్ అనేది ఫిక్స్ చేయట్లేదు. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 25వ తారీఖున అయితే షామీ 14 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నట్టు అయితే రెండర్ అయితే తెలుస్తుంది. ఇవి ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.